చూడు కిందది చూడండి ఒకసారి వెనక్కి. ఫస్ట్ టైం జాయింట్ వీల్ కూడా ఎక్కలే నేను అసలు. ఎందుకురా ఇప్పుడే స్టార్ట్ చేసిన నేను ఫ్యూచర్. హలో ఏ బీచ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నేను కనిపిస్తున్నాను కనిపిస్తుందో చూడు ఫ్రెండ్స్. చెప్పింది నాతో ఫోన్ చేసి ఎప్పుడంటే జాయినింగ్. ఎంత భయమేస్తుంది మనం ఫోన్ లో మునిగిపోయినాం కదా. అసలు బీచ్ ఎంత బాగా కనబడుతుంది చూడు. వచ్చేటప్పుడు ఎట్లుంటావో కదా పరిస్థితి, కడుపు ఇట్లా అయిపోతుంది. సాయి వాటి ఎప్పుడు పోతావు ఇంటికి మరి? భయం అవుతుందిరా. ఫోన్ వీడియో తీసిన గట్ట అంత అనిపిస్తలేదు కానీ ఉట్టి కూర్చుంటే మాత్రం తెచ్చిపోతాం భయానికి. ఇది పుసుకుని ఓడి కింద పడది. బాడీ ఆమ్లెట్ అయిపోతుంది. తర్వాత చేసేలే నేను. వైజాగ్ అసలు ఇదంతా ఎంత దూరం ఉందో తెలియదు కానీ వైజాగ్ సిటీ అంతా చూడు. అదే ఇటు దిగండి చూడు వస్తుంది. కనిపిస్తున్నావా? వైజాగ్ సిటీ మొత్తం కనపడుతుంది రైట్ నుంచి. అదండి 1 వరకు అన్నాడు కదా. 12:30 అవుతుంది. కిందకి పోయినాం, పైకి వచ్చినాం, కిందకి వెళ్తున్నాం. వీడియో ఏం తీయట్లే, వీడియో నెక్స్ట్ మంత్ లో అయిపోతుంది. ఇప్పుడు భయం అవుతుంది రా మమ్మీ. ఏంటి ఇంత చెప్పు, సైలెంట్ గా కిందికి పోతున్నాం. ఏం కూడా ఈ జాయింట్ వీల్ ఎక్కను కళ్ళు తిరుగుతుంది. అరే ఎంత భయం అవుతుంది చూడరా. నెక్స్ట్ ట్రిప్ తిన్నావా? అమ్మా ప్రాణాల చేతిలో ఇట్లా బిగబట్టుకున్నట్టుందిరా బాబు. ఈరోజు నైట్ ఎక్కుతాం బస్ మేము. ఏంటి చోళ్ళంతా ఏదో దమ్ము పట్టినట్టున్నా. ఆ వాటర్ సౌండ్ ఇంకా చూడండి. నేను మంచిగా పెట్టు గలీజ్గా లేదు పెట్టాను. ట్యాగ్ చేయాలి. మామూలుగా ట్యాగ్ చేయి. ఇవన్నీ ఫోజులు వేసింది మాకు ఏపీయలేదు. నా చెవులంతా ఏదో దమ్ములు నాకు కూడా అనిపిస్తుంది. అందరికి అట్లా ఉన్నాయి. నాకు కూడా అట్లనే ఉన్నాయి. గుర్రు అంటున్నట్టు అనిపిస్తుంది. అరవండి రా పోతుంది. అబ్బాయి ఒక్కసారి కిందికి చూడండి, ఈ లెవెల్ కిందికి చూడండి. మరి ఇందాక వెనక్కి చూడు ఒకసారి. అనిపిస్తుంది అది పైకి వస్తుంది. ప్రాణాలు అయితే అరే హైదరాబాద్ సిటీ అంతైతే ఏం లేదురా, నార్మల్ ఉంది వైజాగ్. బీచ్ కోసమే హైలైట్. బీచ్ వాళ్ళ ఎంత మంది లైఫ్ బ్రతికిస్తుంది తెలుసా. యూట్యూబ్ లో పెడతావా ఇవన్నీ? బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తా. అరే భయ్యం ప్రభు